హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఈరోజు మనమైతే కొత్త న్యూస్తోని వచ్చాము. మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే వాళ్ళు ఛానల్ని ఒక లైక్ అండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇండ్లపై ఇందిరమ్మ ఇల్లు వేగవంతంగా చేయాలని ఆదేశం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక నిర్మాణాల ప్రక్రియ వేగవంతం పూర్తి చేయాలని యాదగిరి జిల్లా హనుమంతరావు అన్నారు. ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక నిర్మాణాల పనులు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టర్ సమావేశంలో మందిరంలో ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీఓలకు ఇందిరమ్మ ఇండ్లు, తాగునీరు, పన్ను వసూళ్లు, ఎల్ఆర్ఎస్లపై అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపికైన ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L1, L2, L3 జాబితాలోని కుటుంబాల వివరాలను పరిశీలించారు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను అందించే విధంగా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారందరూ గడువులోగా తమ ప్లాట్ల రెగ్యులరైజ్ చేసుకోవాలని అన్నారు. ఈ నెల 31 లోపు ఎల్ఆర్ఎస్ రాయితీని దరఖాస్తుదారులు వినియోగించుకొని లబ్ధిదారులని పొందాలని తెలిపారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. వేసవి సీజన్ దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా గ్రామాలలో పరిశీలన చేయాలని సూచించారు. ఎందుకంటే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే కొన్ని జిల్లాలలో ఇచ్చారో అక్కడ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అయితే వివరణ ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, నీటి సరఫరా కానీ, కరెంటు కానీ, ఇంకా వాటర్ కానీ, ఇలాంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఖచ్చితంగా పూర్తి చేయాలి. త్వరగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసి పేదవారికి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. ఇవి ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో అవి పూర్తి చేసి ఈ నెల ఆఖరులోగా వారికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కలెక్టర్ గారు మాట్లాడారని మనకు వచ్చిన న్యూస్లో తెలుస్తుంది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి కలెక్టర్ మాట్లాడుతూ పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గ్రామాలలో ఎంపికైన ఇండ్లకు మార్కెటింగ్ను వేగవంతంగా పూర్తి చేయాలి. ఎంపికైన గ్రామ పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలన్నారు. మిగిలిన అన్ని గ్రామాల్లోని సంబంధించిన ఇండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు, మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికారులంతా పాల్గొన్నారు. కాబట్టి ఏవైతే ఎంపిక అయిందో అది మళ్ళీ మనకు రీవెరిఫికేషను, సెకండ్ వెరిఫికేషన్ అని చెప్తా ఉన్నారు కదా. మరి దానికోసం అయితే ఏదైతే ఉన్నా కూడా ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరగాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి ప్రజలు కూడా మరి చాలా విసిగిపోయారు. ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పుడు వస్తుందో అది పేదవాడికి ఒక ఇంటి కళ అనేది అది కళగా మిగిలిపోకుండా నిజం చేయాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మాత్రం అధికారులను మాత్రం కలెక్టర్ గారు ఆదేశించారని ఈ యొక్క వార్తలో తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ నెల లాస్ట్ వరకు మనకు ఆల్రెడీ చెప్పారు ఉగాదిలోపు ఇస్తామని. మరి ఎంతమందికి అయితే వెయిట్ చేస్తున్నారో, మరి ఎంతమంది లిస్ట్ తయారైందో ఇంకా మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చేది ఉంది. ఆ లిస్ట్ రాగానే మీకు ముందుగా మన ఛానల్ నుంచి ముందుగా మీకే పెడతాను. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ను ఒక లైక్ చేయండి. ఇంకా వేరే వాళ్ళకు కూడా తెలియని వారికి ఉంటే మన ఛానల్ని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.